అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మట్టి ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పారి అంతకట్ట మొదలు హెడ్లైన్స్. సువేందు లెక్క మోడీకి రేవంత్కి ఏమన్నా లింక్ ఉందో? బీజేపీల కన్నా తెలుసో ఎంపీ అరవింద్ మాటలకు అర్థమైందో? రైతు భరోసా ఏడవాయ రేవంత్ సారు మీమ్స్ వేసుకుంటా మరి బీఆర్ఎస్ వాళ్ళు అవుతుర్రు ఫైరు. తిలక్ వర్మతో రిలేషన్లు ఉందా శ్రీలీల? సోషల్ మీడియా అంతటా ఇదే గోల. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వీటిలల్లా ఎన్నమలైనవి ఎన్నాగమైనవి అనేది వెనకసిరి మాట్లాడుకుందాం, కానీ అది చాలా పెద్ద టాపిక్ కాబట్టి మార్చి నెలలో మాట్లాడుకుంటా. రైతు భరోసా ఇన్ని రోజులకు పడుతుందని రోజులతో సహా చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఏమాయ అనుకుంటిగో ఈ తీర్ల కండ్లు తిరిగే కౌంటర్లు కారాలు నూరుకుంటా కామెంట్లు చేస్తుంటాను. 6 గ్యారంటీలు అనుకుంటా హామీలు ఇచ్చి అటెంక అధికారంలోకి వచ్చినాక హస్తం పార్టీ చెప్పినవి చేసింది. పార్టీ పేరు నిలబెట్టే తీరు ఎన్ని హ్యాండ్ ఇచ్చింది. అరిచేతుల వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకము అన్ని చూపించిందనే చూస్తూనే ఉన్నాము. అవన్నీ కాకుండా రైతు భరోసా మీద కూడా మాట తప్పుడు అనే మాట నిలబెట్టుకుంటున్నట్టే కొడుతుంది అనుకుంటా మస్తు గుల్గబట్టిరు. లైన్లో నిలబడి మరీ ఓటేసిన జనాలు. మార్చి 22 తారీఖు నాడు మాట్లాడుకుంటా సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో మీరేనుర్రి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. అది 45 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా పైసలు 70 లక్షల రైతుల అకౌంట్లలో వేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పుకొచ్చిండు. మంచిదే. మరి ఏడా సారు మార్చిలో మంచిగా మాటిస్తిరి, ఏప్రిల్ అయిపోయే వెనకసిరి మే కూడా వచ్చే 45 రోజుల ముచ్చట. మరి ఆయన టైం ట్రావెల్ సినిమా లెక్క మీరు ఆయన వెనక గిట్ల పోతుర్రా లేకుంటే లూపులు అటట తిరుగుతున్నారా అని అనుకుంటే ఇప్పుడు మస్తు కరుచుకుంటారు సార్ మాటల్ని. అప్పుడు నమ్మినోళ్ళు రైతుల కళ్ళలో ఆనందం చూస్తా అని మాట్లాడిరు మంచిగానే. మరి ఇప్పుడు అదే రైతులు కండ్ల కాటనొత్తులు వేసుకుని మరీ ఎదురు చూడబట్టిరు. చూసి కండ్లు కాయలు కాస్తున్నాయని రందిపరుడే ఉంది కానీ రైతు భరోసా అయితే 100 రూపాయలు కూడా రాలే. రైతు భరోసా అనుకుంటా మీరు చెప్పిన మాటల మీద భరోసా లేకుండా పోయింది. ఎట్లయినా వేసేది ఉందా చేసేది ఉందా ఊదుగాలేదు పీరు లేవదన్నట్టు ఆయనతో లైట్ తీసుకొని ఏదో నాలుకకు వచ్చినట్టు 40 రోజులకి ఇట్లా మాట్లాడిరా మరి అని అనుకుంటా అన్నదాతలు ఆగ్రహంగానే అడగబట్టిరు. ఇక ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో కూడా ఇట్లా మీమ్స్ కూడా ఇస్తున్నారు. 6 గ్యారంటీలను పవర్లోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయాయి. ఎన్ని బిస్కెట్ అండ్ ఏదో క్రీమ్ బిస్కెట్ అని అనుకుంటారో ఏమో తెలియదు. మరి ప్రధాని సార్ పట్నం వచ్చినప్పుడు సభలో మాట్లాడుకుంటే ఏమన్నాడు? రేవంత్ రెడ్డి నాతోని కాలు నువ్వు ఏడుకో పోవాలనుకుంటున్నావు కదా, అడిగి నేను తీసుకుపోతా అనే వరకల్లా ఒక్కో పార్టీలో ఒక్కో లీడర్ తాలొక్క తీరు మాట్లాడారు. బయటి పార్టీలు ఎన్నన్నా ఏముంది బీజేపీ లీడర్లే క్లారిటీ ఇవ్వాలి మరి అని అనుకుంటుంటే ఇగో కమలం పార్టీ ఎంపీ అరవింద్ సార్ గీ తీరులో మాట్లాడారు. అయితే క్లారిటీ ఇచ్చినట్టు ఇంకేదో హింట్ ఇచ్చినట్టే ఉందట ఈ ముచ్చట. వచ్చిర్రా ఇక ఆలస్యం చేయకుండా చెప్పురు సార్. మొత్తానికి అసలు మోడీ సారు రేవంత్ రెడ్డితోని నాతోని కలిసిరా అని ఆపరిచ్చినట్టు ఎందుకు మాట్లాడిండు అనేది క్లారిటీ చెప్పుకరారి. మన మోడీ గారు మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి ఇది గమ్మతే ఉంది కదా. మీరు మీ పార్టీల పెద్ద లీడరు ఓ ఎంపీ అయి ఉండి మీరేమన్నా క్లారిటీ చెప్తారేమో అనుకుంటే కొత్త హింట్ ఇస్తున్నట్టే మాట్లాడుతురుగా. సువేందు అధికారి లెక్క ఏమైనా లింక్ ఉందేమో మా మోడీ సార్కు అని చెప్తున్నారంటే ఏ లెక్కను అర్థం చేసుకోవాలి దీన్ని? అప్పట్లో 2016లో అదే సువేందు అధికారి నారదా స్టింగ్ ఆపరేషన్లో 5 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయాడు. అటెంక దాని మీద అప్పట్లో సెంటర్ సర్కార్ ఉన్న బీజేపీ సిబిఐ కేసు వేసింది కూడా. ఈ కేసు స్పీకర్ మీదకి వస్తుండే వరకలా వెనకషీర్ ఎప్పట్లెక్కనే కమలం పార్టీ కండువా కప్పుకొని బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాతీరే సర్పేష్ గడినట్టు సాపేతారు కాబట్టి సువేందు కూడా మంచి మనిషి అయిపోయిండు. ఇలా వెస్ట్ బెంగాల్కు అదే బీజేపీ తరఫున సీఎం కూడా అయిపోయిండు. ఇక్కడ తెలంగాణ ముచ్చటకు వస్తే రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో పైసల సంచులు ఇచ్చుకుంటా వీడియోలలో ప్రూఫ్లతో దొరికిన ముచ్చట బయటకు వచ్చి ఓటుకు నోటు కేసు అయింది. మరి ఆయనతో ఇప్పుడు ఆ ముచ్చటను ముసిముసిగా ముద్దుగా నవ్వుకుంటున్న యాద్ చేసి నాతోని గలువు రేవంత్ రెడ్డి అన్నడాయింది మోడీ సార్ అన్న అనుమానాలు ధర్మపూర్ అరవింద్ మాటలు దగ్గరికి వెళ్ళి ఇన్నోళ్ళకి వస్తున్నాయని కూడా కామెంట్ చేస్తున్నాడు జనాలు. అరవింద్ పేరు తీసి మరీ సువేంద్ర అధికారి లెక్క మా మోడీకి లింక్ ఉందేమో రేవంత్ కూడా అని అంటుండంటే ఇది ఏ తీర్లు అర్థం చేసుకోవాల్సిన హింటో మరి? ఎవరో బయట పార్టీలు ఇటువంటి మాటలు అనంటే వేరు గానీ ఏకంగా బీజేపీ ఎంపీ ఇట్లా లింక్ ఉందనే వరకలా దీనికి 10 లంకెలు కలిపి కొత్త ముచ్చట్లు పొలిటికల్ సర్కిల్ పొట్టు తిరుగుకుంటా గాంధీ భవన్ దాకా గట్టి స్పీడ్తో పోతున్నాయిగా. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఆ మాటనైతే 100కి 200 పాలు నిజమే. కానీ అట్లా అని పాలిటిక్స్లు ఉన్నాం కదా, ఇక పగలు చూయించుకుంటా పక్క పార్టీ లీడర్లను మాజీ సీఎంలను అస్సలు మనుషులు లెక్క కూడా చూడకుండా మాట్లాడైతే మంచిది కాదు. గసొంటి లీడర్లే అంతటున్న ఈ రోజులల్లా కేరళ అయిన ముచ్చట చూస్తే వారే వాటర్ మీరు కూడా
పాలిటిక్స్ ఎన్నున్నా పార్టీలు ఏవైనా గానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుట్ల ఏడ ఎన్నడు వెనుక పోవద్దు అని నిరూపించిన ముచ్చటిది. కేరళ కొత్త సీఎం ఎవలేతరు అని ఫలితాలు వచ్చిన 10 దినాల దాకా పంచాయతీ నడిచిన పార్టీల ఫైటింగులైనా మొత్తానికైతే హైకమాండ్ ఫైనల్ చేసిన వీడి సతీష్ అని సీఎం అయ్యి ఇలా గ్రాండ్ గా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక ఆ స్టేజ్ మీద అలా పార్టీ పెబ్బర్ రాహుల్ ప్రియాంక గాంధీ ఉన్నారంటే సరే ఉండవలసిందే అనుకోవచ్చు. పక్క స్టేట్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ సీఎమే కాబట్టి రేవంత్ రెడ్డి సార్ను, డిప్యూటీ సీఎం బట్టి సార్ను, కర్ణాటకకెళ్లి సిద్ధరామయ్యను, డీకే శివకుమార్ను పిలిచిరంటే కూడా ఓకే. కానీ అదే స్టేజి మీద మొన్నటి దాకా ముఖ్యమంత్రి ఉన్న మాజీ సీఎం విజయన్ కూడా ఉన్నాడు. అందరి తీరే షేక్ హ్యాండ్ ఇచ్చి మంచిగా పాలన చేయని మనసు నిండా ఆల్ ది బెస్ట్ చెప్పిండు. దీంతో పార్టీలు, సిద్ధాంతాలు, పాలిటిక్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇట్లా ఆలు పిలిస్తే నేనెందుకు పోవాలని కాకుండా హెల్దీ రాజకీయాలు చూపించుకుంటా ప్రజాస్వామ్యంలో ఉన్న ఇల్వ ఇదే కదా అనుకుంటా సారు తీరు చూసిన వాళ్ళు నోరు నొచ్చేటట్టు మెచ్చుకుంటా కామెంట్లు చేయబట్టిరు అని రాష్ట్రాల పబ్లిక్. అట్లే మొన్ననేమో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి అట్లనే పక్క పార్టీల లీడర్ ఇళ్లకు కూడా పోయి మంచి చెడ్డ అరుచుకొని సలహాలు సూచనలు తీసుకొని తారీఫ్లు అందుకున్నాడు. ఇక ఇసొంటి ముచ్చట్లు ఇంత ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండే వరకలా కొందరు సీఎంలు ఉంటారయ్యా గెలిచినాం కదా అని మాజీ సీఎంలన్న మర్యాద కూడా లేకుండా ఇజ్జతిని ఇంటి గుంజ గట్టేసి బయటకు వచ్చి నోటుకొచ్చింది మాట్లాడతారు. లాగులో తొండలిడుస్తా, నెత్తి మీద కాలేసి తొక్కుతా, వాళ్ళు చచ్చిపోతే మంచిగుండు అని అనుకుంటా ముఖ్యమంత్రి కుర్చీలున్నమన్న ముచ్చట కూడా మర్చిపోయి మాట్లాడతారు. అసొంటోళ్ళు ఇసొంటి చూసిన నేర్చుకోవాలనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెడుతున్న జనాలిగా. పవర్ ను పతారను అడ్డం పెట్టుకొని బండి భగీరథ్ మీద కేసు గట్టిగా రాయలేదు అయ్యేంది అనుకుంటా కొన్ని వద్దుల సంది సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నించారు కదా. అన్ని అరుచుకొని కేసును పక్కాగా విచారణ చేపియాలని డిమాండ్లు వచ్చే వరకలిగో మొత్తానికి ఇప్పుడు కొత్త సెక్షన్లు పెట్టి కేసుని ఇంకింత గట్టిగా చేస్తారట. మరి ఆ కొత్త సెక్షన్ల కింద ఏమేమి వస్తాయి, ఒకవేళ తప్పు తేలితే నిందితునికి ఎన్నెల శిక్ష పడుతుంది అంటే పరారీలుంటే పని కాదు, దోలాడి దొరకబట్టైనా మైలపోలు తీస్తారని మంచిగానే అర్థం చేసుకున్న బండి భగీరథు భయపడైనా మొత్తానికి మొన్న రాత్రి లొంగిపోయిండు. ఇంకో దిక్కు పోక్సో కేసులో లోపడబడ్డ బండి భగీరథ్ మీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇంత కూడా వెనుకపోకుండా గట్టిగానే కేసులు రాస్తున్నారు. మైనర్ బుజ్జి మీద కొన్నిసార్లు అత్యాచారం చేసిండని కంప్లైంట్లు ఉండే వరకలా బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M సెక్షన్ ను కొత్తగా చేర్చిర్రు. ఈ సెక్షన్ కింద నేరం తేలితే నిందితునికి 10 ఏళ్లకు మీదనే జైలు శిక్ష, కొన్నిసార్లు జీవిత ఖైదు కూడా పడే ఛాన్సులు ఉన్నాయట చూడుర్రి. అయితే కేసుల కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ మేడంను ప్రత్యేక దర్యాప్తు ఆఫీసర్ లెక్క పెట్టింది సర్కారు. ఇక రప్ప రంగంలో దిగిన రితిరాజ్ మేడము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయి కేసు ఫైలను చూసి అన్ని అరుచుకున్నది. పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలంలో ఏదో క్లారిటీ లేదని గుర్తుపట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకింత లోతుగా చేస్తున్నది. డీసీపీ మేడమే స్వయంగా బాధితురాలు ఇంటికి పోయి ఆమెతో అన్ని మాట్లాడిందట కూడా. కేసుకు కావాల్సిన కొన్ని ముచ్చట్లను బుజ్జినని అరుచుకుంటే ఆ మైనర్ బుజ్జి చెప్పిన వాటికి పోలీసులు రాసుకొచ్చిన సెక్షన్లకు పొంతనే లేదని గుర్తుపట్టిందట. ఇక ఎంబటే బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M ను కేసులో చేర్చుర్రి ఎంబడే దాని తగ్గట్టు పనిచేయాలని ఆర్డర్ చేసిందట. మరి మేడం పనితీరుతోనన్న బాధితురాలకి ఏ తీరు న్యాయం జరుగుతుంది, తప్పు తెలితే బండి భగీరథ్కు ఎసొంటి శిక్ష పడుతుంది అనేది రేపు చూడాలిగా. ఎంత తెలంగాణ స్టేట్ కు సీఎం అయినా ఒకప్పటి సహచరుడు ఇప్పటి ఏపీ సీఎం చంద్రాల్ సార్ కు దగ్గరలోనే ఉంటాడు రేవంత్ రెడ్డి సార్ అనుకుంటా పొలిటికల్ సర్కిల్ పొట్టు టాక్ నడుస్తుంది. మన రాష్ట్రంలో బాజాబ్తో కొన్ని ముచ్చట్లు బాబాయ్ చెప్తుంటేనే రేవంత్ సార్ ఫాలో అవుతాడని కూడా ఇనొస్తుంటాయి. అసోంటి మాటలు మరి ఆయనతో నిజమేనేమో అని తీరేగో ఇట్లా ఏపీ పేరు మీద తెలంగాణ సర్కార్ ఆఫీసులలో కాయిదాలు టైప్ అవుతున్నాయంట, కానొస్తున్నాయట నిన్నయాల. వారే వాహ్, జోర్దార్ తాలియా. కాంగ్రెస్ సర్కారు మార్పు తెస్తాము సర్పేజ్ కడినట్టే చేస్తాము అని అంటే పబ్లిక్ జీవితాలలో మార్పు తెస్తారు అనుకున్నాం కానీ ఇట్లా ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చి ఏపీగా మారుస్తారు అనుకోలే. సూపర్ పొర్రి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పేరు జాగల ఆంధ్రప్రదేశ్ అని రాసి సర్కార్ ఆఫీసులనే సపోర్ట్ చేయకుండా తిప్పుతున్నారని అంటే ఏమనాలి చెప్పుర్రిగా. ఓ పత్రిక పంపిన రిజైండర్ల తెలంగాణ అని కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేసి పెడితే రాష్ట్ర R&B డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ సంతకం కూడా పెట్టి బయటికి ఇడిసిర్రు. దాంతో ఇది ఇంత వైరల్ సోషల్ మీడియాలో వేడి చర్చ నడుస్తున్నది. మరి చూసి చూడకుండా గలత్ల టైప్ అయినట్ట, లేకుంటే ఆయనతో ఒకప్పటి తమ సహచరుడు చంద్రాల్ సార్ బ్రీఫ్ ఇతే ఆయన ఆదేశాలతో మార్చిర్రా, ఈడుతోనే అవుతారా లేకుంటే ఇంకా రేపు అన్ని జాగాలు ఇదే కంటిన్యూ చేస్తారా? ఆయనతో వాళ్ళని అడిగితే ఆ మిస్టేక్లు అయింది అనే కవర్ చేద్దాం అనుకుంటుర్రా, లేకుంటే మాకు తెలియదని మసిపూసే మాస్టర్ ప్లాన్ వేస్తుర్రా అంటే ముందే తెలుసుకుంటే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉందామని అనుకుంటా రేవంత్ రెడ్డి సార్కు సురుకులు పెట్టుకుంటా ఇంటర్నెట్ లో ఇరుగమరగా ఇచ్చి పడేస్తున్నారు తెలంగాణ వాదులు. లేకుంటేందయ్యా, ఓ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రం పేరే తప్పుగా టైప్ చేసుడు, ఆఫీసర్లు చూడకుండా సంతకాలు పెట్టి ప్రెస్ కిడుసుడు అంటే ఆటలా అని అనుకుంటూ అరుచుకుంటారు తెలంగాణ సమాజం అంతా. మరి దీని మీద సర్కార్కి వెళ్ళి ఎవరైనా ముంగట్టుకొచ్చి మాట్లాడతారో లేకుంటే ఎయిట్ సేరాయకి ఇంత దానికి ఏముంది గింజుకుంటారో అని అంటారేమో చూడాలి. ఇక డ్యాన్స్ తోని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే శ్రీలీల ఇప్పుడు ముచ్చటతోని సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏదన్నా కొత్త సినిమా ముచ్చట్లన్నా అని అంటే కాదట, ఇప్పట్లో సినిమాలే చేయదన్న ముచ్చటతోనట. ఇంకో దిక్కు క్రికెటర్ తోని శ్రీలీల రిలేషన్లు ఉందని ఈయనొస్తుండే వరకల్లా
ఆ ముచ్చటకి ఈ బ్రేక్ ముచ్చటకి ఏమన్నా లింక్ ఉందా అని అంటే మడత పెట్టి అనుకుంటా వరుస ఆఫర్లతో ఇండస్ట్రీని మడత పెడుతున్న శ్రీలీల ఈ నడుమ క్రికెటర్ తిలక్ వర్మతో డీప్ రిలేషన్ ఉంది అనుకుంటూ వస్తున్న ముచ్చట్లు ఇంటర్నెట్ లో చెక్కర్లు సిక్సర్లు కొడుతున్నాయి. ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్లల్లా ఇద్దరు ఫోటోలను ఎడిటింగ్ చేసి ఏకదం ఆర్ఆర్లేసి పురాగా పూల్ పనుల వీడియోలో తీరేది పోవట్టిరు. ఇక ఇంకో దిక్కు ఇదే ఫ్లోలా ఇప్పట్లో శ్రీలీల కొత్త సినిమాలు ఏం చేస్తలేదు బ్రేక్ తీసుకుంటుంది అనుకుంటూ వస్తుండే వరకలా ఈ రెండు ముచ్చట్ల లింకు కలిపి ఇదంతా లవ్ ఎఫెక్ట్ ఏనా అనుకుంటూ రాసుకొచ్చారు చాలా మంది. ఇక ఇదే ముచ్చట మీద శ్రీలీల మమ్మీ మాట్లాడుకుంటా క్లారిటీ ఇచ్చింది. అసలు తిలక్ వర్మని మా బుజ్జి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కలవనే లేదు మాట్లాడనే లేదు. ఎవరు చెప్తారా ఇసొంటి మీకు అసొంటిది ఏం లేదు అని అనుకొచ్చింది. మరి సినిమాలు చేయన్నదట అదెందుకు అని అంటే గ్యాప్ రాలేదు కావాలనే తీసుకుంది. ఇప్పుడు మా బిడ్డ ఎంబీబీఎస్ చేస్తుంది కదా, నీటు పీజీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది. అందుకే ఆ ఎగ్జామ్లు అయిపోయినాక ఎప్పట్లగానే సినిమాలు చేస్తుందని చెప్పుకొచ్చి పుట్ల కొద్ది పుట్టుకొచ్చి పురుడు పోసుకుంటున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ముచ్చట ముంగటేసింది. ఇక ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యే వరకలా వాస్తవానికి బ్రేక్ తీసుకుని కూడా కెరీర్కు మంచిదే. ఎందుకంటే కొన్ని సినిమాలు ఆమె ఎందుకు చేస్తుందో కూడా తెలుస్తలేదు. ఆఫర్ వచ్చిందని ఆనందంలో సైన్లు చేస్తుంది కానీ అవి బాక్సాఫీస్ కాడ బొక్క బొరలో పడుతున్నాయి. అట్లనే మా జాతర మసిబొగ్గే అయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఉత్తదే అయిపోయింది. పరాశక్తి పత్తా లేకుండా పోయింది. జూనియర్ సినిమాకి టాకీస్ నియర్ పంటోవల్ రాలేదు. రాబిన్ హుడ్ రాడ్డే అయింది. గుంటూరు కారం గంటలనే ప్లాపని తేలిపోయింది. ఇంకో దిక్కు హిందీ అరుంధతి చేస్తుందని వచ్చే వరకలా సినిమాలో ఏమైనా కొబ్బరికాయలతో కొట్టి అక్కరే లేదు, నిమ్మకాయలతో కొట్టినా చాలు ఆ కథకి ఈమెడ సూట్ అవుతుంది అసలు అని అనుకుంటా ట్రోల్స్ చేసిరు నెట్ జనాలు. అందుకే జర బ్రేక్ ఇస్తే కూల్గా ఆలోచన చేసుకొని సక్సెస్ఫుల్ గా ముంగటి పోవచ్చు అని అంటారు చాలా మంది. చూడాలి ఇక శ్రీలీల అటు పరీక్షల పాస్ అయ్యి ఇటు కెరీర్ లా కూడా హిట్ ఫ్లాప్ పరీక్షల ఎసొంటి రిజల్ట్ చూస్తుంది అనేది. సుశీరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లా ఇంక ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పలా చూస్తానండి మైక్ టీవ్ ముచ్చట్లు.